హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. చిరంజీవి గారి ఇంట్లో నిన్న ఒక అద్భుతం జరిగింది. జనరల్గా ఆయన హనుమత్ భక్తుడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు కూడా హనుమంతుడికి సంబంధించినటువంటి పేర్లు ఉంటాయన్నమాట. సో అలాంటి మెగాస్టార్ గారి ఇంట్లో జరిగినటువంటి అద్భుతం ఏంటి అంటే, నిన్న హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి మీద అలా సూర్యకిరణాలు పడ్డాయని చెప్పేసి ఆయన ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం. సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పైనుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటలో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క, అరసోలి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా ఇది. సూర్యకిరణాలు అలా చక్కగా దేవుడి మించి, హనుమంతుడి మించి అలా కిందకి వెళ్తూ ఉండటం, దాన్ని చిరంజీవి గారు వీడియో తీసి ఎక్స్పోజ్లో పెట్టడం, నిజంగా హనుమత్ జయంతి హనుమంతుడు అందరినీ కరుణించాడు అని చెప్పి దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఒక మంచి విశేషం. ఈ వీడియో చేస్తుంటే ఏమనిపిస్తుంది, నిజంగా చిరంజీవి గారి హనుమంతుడి భక్తికి మెచ్చి ఆయన స్వయంగా వచ్చాడేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ భగవంతుణ్ణి అలా కొన్ని మనము ఊహించిన దృశ్యాలు గనక చూస్తే ఆయన కృపా కటాక్షాలు మన మీద ఎంత ఉన్నాయో తెలుస్తుంది అనమాట. సో నిజంగా మ్యాస్మరైజింగ్ మూమెంట్. అది కూడా ఒక రకమైన అదృష్టం. చిరంజీవి గారు ఆయన మొదటి నుంచి ఒక కష్టపడేటువంటి వ్యక్తి. ఆ కష్టానికి తోడు ఆయన దైవానుగ్రహం ఉండడం అనేది నిజంగా అదృష్టం. సో అలాంటి దైవానుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని చెప్పేసి హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ హ్యాపీ హనుమత్ జయంతి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో మీరు చూడాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. బాయ్ బాయ్.